హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి చిక్కీ. ఈ చిక్కీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ఇలాంటి చిక్కీలే తింటాం కదా, ఒకసారి ఇలా కొబ్బరితో చిక్కీ చేయండి, చాలా బాగుంటుంది. సో మరి హెల్తీగా ఈ కొబ్బరి చిక్కీని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మీరు ఏ చిక్కీ చేయడానికైనా ముందుగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా చాపింగ్ బోర్డ్ కానీ లేదా ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని 1-2 టీ స్పూన్ల నెయ్యి అప్లై చేయాలి. ఇలా ముందే నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకోవడం వలన మనం చిక్కీని త్వరగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే రోలర్కి కూడా ఇలా చుట్టూ నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక 1 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వాడుతున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే ఇలా ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఇంట్లో పచ్చి కొబ్బరి మిగులుతూనే ఉంటుంది కదా, అప్పుడప్పుడు దాని పైన బ్రౌన్ పౌడర్ రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్లా చేసైనా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఈ పౌడర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్యాన్లోనే ఉంచితే ఈ ప్యాన్ వేడికి ఇంకాస్త కలర్ మారి ఇంకా డార్క్గా అవుతుంది, కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పొడి తీసుకుంటామో అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకోండి. మీరు కొబ్బరి పొడి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటేనే చిక్కీ పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. ఇప్పుడు పావు కప్పుని వాటర్ యాడ్ చేసి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించండి. బెల్లం గడ్డలేం లేకుండా ఇలా మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ బెల్లాన్ని పాకం రానివ్వాలి. అయితే చిక్కీకి పాకం ఎలా రావాలంటే చాలా ముదురు పాకంలో గడ్డ పాకం లాగా రావాలి. అంటే నేను ఇక్కడ కొంచెం ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఒకసారి చెక్ చేస్తున్నా. చూడండి, పాకం అనేది మనకి ముద్ద ఫామ్లో వస్తుంది, కాకపోతే విరిస్తే విరగట్లేదు అనమాట. ఇలా సాగినట్లుగా ఉంటుంది, అంటే పాకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా రానట్లు అన్నమాట. సో ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించాక చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఇంకొక 2 నిమిషాలు ఉడికించాక మళ్ళీ వాటర్లోకి పాకం కొంచెం తీసుకొని చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ టైంలో మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఇలా మనకి గడ్డలాగా వచ్చి ఇలా ప్లేట్లో ఎత్తేస్తే కూడా సౌండ్ రావాలన్నమాట. ఇలా గలగల సౌండ్ వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. అలాగే ఇలా కొంచెం విరిచి చూసామంటే టక్కుమని విరిగితే కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి, ఇక్కడ టక్కుమని విరిగింది. ఇలా వచ్చిందంటే మనకి చిక్కీకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడివేడి పాకంలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన వెంటనే కలపాలండి. మనం లేట్ చేసినా కూడా పాకం ఇంకాస్త ముదిరిపోయి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో ఇలా వెంటనే కలిపాక ఈ కలిపిన మిక్స్ని కూడా మనం ఇందాక గ్రీజ్ చేసి పెట్టుకున్న చాపింగ్ బోర్డ్ ఉంది కదా, వెంటనే చాపింగ్ బోర్డ్ పైన యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక స్పూన్తో కానీ లేదా ఏదైనా నైఫ్తో కానీ ఇలా సెట్ చేయండి. ఇలా వెంటనే చేయాలి ఈ ప్రాసెస్ కూడా. లేట్ చేసామంటే క్రిస్టలైజ్ అయిపోయి మనకి పాకం అనేది ముదురుతుందన్నమాట. సో ఇలా వెంటనే మనకి రోలర్కి కూడా నెయ్యి అప్లై చేసాం కదా, ఇలా రోల్ చేయండి. ఎడ్జెస్ని సమానంగా అనుకుంటూ ఇలా రోల్ చేయాలి. మరీ పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా మనకి చిక్కీ ఎంతైతే థిక్నెస్లో ఉంటుందో అంతవరకు ఇలా రోల్ చేయండి. ఇలా ఎడ్జెస్ని సమానంగా అనుకుంటూ రోల్ చేశాక ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారక ముందే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఈ టైంలోనే నైఫ్తో ఇలా గాట్లు పెట్టి తీసుకోండి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు గాట్లు పెడితేనే మనకి పీసెస్లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అన్ని పీసెస్లా కట్ చేశాక ఇప్పుడు ఈ చిక్కీని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. అంటే వేడిగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ నేను కంప్లీట్గా చల్లారాక చూపిస్తున్నాను. చాకుతో ఇలా కొంచెం లూజ్ చేసామంటే చిక్కీ ఈజీగా ఉడి వస్తుంది. చూసారా, ఎక్కడ అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడి వస్తుందో. మనం ఫస్టే గాట్లు పెట్టి తీసుకోవడం వలన ఇలా పీసెస్ లాగా ఉడి వస్తుంది. చూడండి, ఇలా అన్నీ రిమూవ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ కోకోనట్ చిక్కీ రెడీ అయిపోయింది. ఈ చిక్కీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. బెల్లం కొబ్బరి ఫ్లేవర్స్తో మంచి హెల్దీ కూడా. ఎక్కువగా పల్లి నువ్వుల చిక్కీలు చేసుకుంటాం కదా, ఓసారి ఇలా కొబ్బరి చిక్కీ కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది, మీకు ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.